పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, ఎక్కువగా మనం చూస్తూ ఉంటే చాలా మందికి వ్యాపారం చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు అని చెప్పొచ్చు. అయితే మార్కెట్ సైజులో చాలా పెద్దగా ఉండాలి, డిమాండ్ ఎక్కువగా ఉండాలి, నేను చేయబోయే వ్యాపారము అండ్ ప్రాఫిట్స్ ఎక్కువ రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మేడం. అండ్ చాలామంది మహిళలకి ఎక్కువగా ఈ ఇంట్రెస్ట్ అయితే వచ్చింది అని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళకి ఏ బిజినెస్ ఐడియా అయితే బాగుంటుంది అంటారు మేడం? మార్కెట్ సైజ్ పెద్దగా ఉండాలి, పెట్టుబడి ఏమో తక్కువ, ప్రాఫిట్ ఎక్కువ. ఏం ప్రశ్న సిరి గారు, అందరికి అదే కావాలి. ఎస్ అబ్సల్యూట్లీ. కానీ తక్కువ అంటే కూడా తక్కువ పెట్టుబడి అంటే కూడా మీకు మార్కెట్ సైజ్ మీరు ఎంతగా పెంచుకుంటారో వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 12,000 CR ఒక బిజినెస్ కి మార్కెట్ సైజ్ ఉంది. అండ్ అది కూడా చాలా తక్కువ పెట్టుబడితో. తక్కువ పెట్టుబడి అంటే మీరు 1.5 lakh to 2 lakhs వరకు మీ బడ్జెట్ ఉంది అంటే స్టార్ట్ చేయొచ్చు సిరి గారు. అండ్ ఇది కూడా కంప్లీట్ డిమాండెడ్ బిజినెస్. సో ఏదైనా కూడా డిమాండ్ లేకపోతే ప్రోడక్ట్ నడవదు. కానీ ఇది రెగ్యులర్గా డైలీ వైజ్గా కూడా చాలా చాలా డిమాండ్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయే ప్రోడక్ట్కి. సో ఇది ఎవరైనా చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఒక 2 మెషినరీ అయితే అవసరం, చాలా పెద్ద ఎత్తున వెళ్ళాలి అంటే. లేకపోతే ఇంట్లో ఉన్న మనకు మిక్సర్ గ్రైండర్ కానివ్వండి, జస్ట్ గ్రైండర్ కానివ్వండి, బాయిలర్ కానివ్వండి, వీటి త్రూ కూడా మనము చేసుకోవచ్చు అన్నమాట. సో టమాటో కెచప్ బిజినెస్. సో టమాటో కెచప్ బిజినెస్కి సెటప్ ఎలా చేసుకోవాలంటే ఒక 2 మెషినరీ అయితే అవసరం, చాలా చాలా. బాయిలర్ అండ్ గ్రైండర్ ఇండియన్ మార్ట్ త్రూ కొనొచ్చు. అండ్ తర్వాత దీని పెట్టుబడి అరౌండ్ 2 lakhs వరకు ఉంటుంది సిరి గారు. సో ఈ కెచప్ మీకు అంటే ఒక 90 రూపీస్కి మీరు అమ్ముతున్నారు అంటే అరౌండ్ 40 to 60 రూపీస్ పర్ కిలో మీరు ప్రాఫిట్ చూడొచ్చు ఇందులో. అండ్ ఇది కూడా నంబర్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీ వైజ్ మీరు ఇది డివైడ్ చేశారంటే చాలా చాలా మంచిగా నడుస్తుంది ఈ బిజినెస్. అంటే హోల్సేల్ మార్కెట్ ఒకటి, రీటైల్ మార్కెట్ ఒకటి, అండ్ ఎస్పెషలీ పౌచెస్. సో చిన్న చిన్న పౌచెస్ అనేది చాలా ఎక్కువగా మనము సప్లై ఎంత ఎక్కువ మీరు చేస్తున్నారు అంటే అంత ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది 90 రూపీస్ అని జనరల్గా చెప్పాను కదా నేను ప్రైస్. ఈ చిన్న చిన్న పౌచెస్ మీరు అమ్ముతున్నారు అంటే ఒక 400-450 grams నుంచి మీరు ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో వీటి నుంచి మీరు ప్రారంభిస్తున్నారంటే కూడా 120 రూపీస్ పర్ కిలో కూడా మీరు అమ్మగలరు అనమాట. అంత కాస్ట్కి కూడా మీరు టమాటో కెచప్ అనేది అమ్మచ్చు. సో ఇందులో అంటే రెగ్యులర్గా అంటే చూడండి 1200 CR మార్కెట్ దీనికి ఉంది అంటే, మార్కెట్ స్పేస్ అంతా ఆక్యుపై చేసుకుంది అంటే ఎంతగా జంక్ ఫుడ్ కానివ్వండి అండ్ తర్వాత ఇతరుల ఏదైనా కావచ్చు మీకు. సో సమోసా కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఈ కెచప్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ఎస్పెషలీ టార్గెటింగ్ కస్టమర్ ఇక్కడ ఎవరిని పెట్టుకోవాలి అంటే టార్గెటింగ్ కస్టమర్ ద మోస్ట్ ఫస్ట్ మీరు కిరాణా స్టోర్ వాళ్ళని ఎంచుకోవాలి. కిరాణా స్టోర్స్ని మీరు ఎంచుకుంటున్నారు అంటే అక్కడి నుంచి వాళ్లకు టైఅప్ లింక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు సప్లై చేసుకోగలరు. లేదు హోల్సేల్గా బల్క్గా ఒక 2-3 ఇన్స్టిట్యూషన్స్ నేను పెట్టుకోవాలనుకుంటున్నాను అంటే కూడా మీరు ఎస్పెషలీ బర్గర్ కింగ్స్ కానివ్వండి, సో ఇలాంటివి ఉంటాయి కదా, వీటికి రెగ్యులర్గా యూజ్ ఉంటుంది. సో అలాంటిది కూడా మీరు చేయొచ్చు. లేదా స్ట్రీట్ ఫుడ్స్. సో అసలు స్ట్రీట్ ఫుడ్ నడిచినంత బిజినెస్ సిరి గారు ఎక్కడ నడవదు. ఒక బ్రాండ్ అయినా కూడా ఓకే ఒక ఫ్లోలో బ్యాలెన్స్డ్గా వెళ్తూ ఉంటుంది. కానీ కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఎలా ఉంటాయి అంటే టేస్టీగా అక్కడ ఫుడ్ మంచిగా నడుస్తుందంటే అన్లిమిటెడ్ అనమాట బిజినెస్ వాళ్ళకు. సో అలాంటివి కూడా మీరు షాప్స్ టార్గెటింగ్ కస్టమర్లా చేసుకుంటే మంచిగా ప్రాఫిట్ రిటర్న్ అనేది చూడొచ్చు అనమాట. అండ్ మార్జిన్ అనేది ఖచ్చితంగా మీకు మంచిగా ఇందులో పెట్టుకోవచ్చు. అప్ టు 90 రూపీస్ to 120 రూపీస్ కూడా మీరు పెట్టచ్చు. సో హోల్సేల్ ప్రైస్ అమ్ముతున్నారు అంటే 90 రూపీస్ కేటాయించవచ్చు. అండ్ ఇది కూడా ప్యాకేజెస్ డిఫరెంట్ ఒక 5 కిలో ప్యాకెట్, 10 కిలో ప్యాకెట్, 20 కిలో ప్యాకెట్ అలా మీరు డిఫరెంట్ ప్యాకింగ్ అయితే ఫస్టే నిర్ణయించుకున్నారంటే కూడా చాలా మంచిగా నడుస్తుంది టమాటో కెచప్ బిజినెస్. అండ్ టమాటో కూడా మీరు డైరెక్ట్ రైతుల నుంచి తీసుకుంటున్నారంటే వాళ్ళకు కూడా బెనిఫిట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అండ్ తర్వాత ఇది కూడా నార్మల్గా 15 to 20 రూపీస్కి మనకు పర్ కిలో పడుతుంది టమాటా. లేదు ఇంకా ధర ఎక్కువ అయినప్పుడు కూడా మీరు ఆల్టర్నేట్గా అప్పుడు ఆలోచించవచ్చు. కానీ రెగ్యులర్ వైజ్గా చూసుకుంటే కూడా మనకు చాలా మంచి ప్రాఫిట్
ఈ టమాటో కెచప్ బిజినెస్లో మనం యూజ్ చేయొచ్చు. సో దీనికి తయారు చేసే విధానము అండ్ ఇంకా స్టోర్ చేసే ఏదైనా ప్రిజర్వేటివ్స్ కలపాలా అంటే ఇవన్నీ మీకు ద యూనివర్సిటీ ఆఫ్ యూట్యూబ్ నుంచి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ కానివ్వండి, ఇంకా ఇతరితర అంటే పర్ కిలోకి ఎలా మేకింగ్ చేయొచ్చు, సో ఎంత అమౌంట్ యాడ్ చేయొచ్చు, ప్రిజర్వేటివ్స్ కానివ్వండి అండ్ ప్యాకింగ్ మెథడ్స్ కూడా. సో ఇవన్నీ మీరు అక్కడి నుంచి నేర్చుకోవచ్చు. ఈజీగా మనం ఒక బిజినెస్ అనేది ప్రారంభించవచ్చు. లైసెన్స్ విషయానికి వస్తే లైసెన్సెస్ అనేది ఖచ్చితంగా అవసరం, ఎందుకంటే ఫుడ్ రిలేటెడ్ ప్రోడక్ట్ కాబట్టి ఇది మీకు FSSAI అనేది ఉంటుంది. తర్వాత మీరు ఇంటి వద్దనే జస్ట్ క్యాజువల్గా చుట్టుపక్కల లేకపోతే ఒక బేకరీ ఉంది, రెస్టారెంట్ ఉంది, వాటికి మాత్రమే సప్లై చేస్తానంటే కూడా అరౌండ్ ఒక 3 to 5 కిలోస్ అనేది ఫస్ట్ టార్గెట్ పెట్టుకొని ఇంట్లో వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్ కూడా మహిళలు స్టార్ట్ చేయొచ్చు. సిరిగారు మేడం, రీసెంట్గా మీరు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కూడా చెప్పారు కాబట్టి ఇలా కెచప్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో దానికి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది మేడం? సో చాలా పెద్ద పెట్టుబడి పెట్టాలనుకుంటారు, కానీ చిన్న చిన్న వాటి త్రూ కూడా మీరు చెయ్యొచ్చు. ఇప్పుడు కెచప్ కానివ్వండి, ఇలాంటివి ఫుడ్ ప్రిజర్వేటివ్స్ కి సంబంధించినవి కానివ్వండి, కొన్ని దేశాల్లో అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో అవన్నీ మీరు ఫాలో అవుతున్నారు, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఫాలో అవుతున్నారు అంటే ఈ బిజినెస్ కూడా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో దీనికి ప్రత్యేకంగా చాలా వరకు మీకు రీసెర్చ్ అండ్ తర్వాత వచ్చేసి ప్రొసీజర్ అనేది ఖచ్చితంగా అవసరం. సో మెంటర్షిప్ కోర్స్ త్రూ కూడా మీరు ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ త్రూ కనెక్ట్ అవ్వి మీ కెచప్ బిజినెస్ చేసుకోవచ్చు హాయిగా హ్యాపీగా ఎక్కడి నుంచైనా సరే. మరి మీరు తయారు చేసే కెచప్ సో క్వాలిటీ పరంగా టమాటో క్వాలిటీ కానివ్వండి అండ్ తర్వాత FSSAI వాళ్ళు ఏదైతే మీకు ఆమోదించారో ఆ లైసెన్స్ కానివ్వండి, ఇంకా ఇతర లైసెన్స్ కానివ్వండి, ఏ కంట్రీకి అయితే మీరు సప్లై చేస్తున్నారో ఆ కంట్రీకి ఈక్వలెన్స్గా ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే అప్పుడే మీ ప్రోడక్ట్ అనేది యాక్సెప్ట్ అవుతుంది, అక్కడ మీరు చేయగలరు. వీటిలో కూడా కొంచెం టైం టేకింగ్ అనేది ఉంటుంది సిరిగారు. సో ప్రతి ఒక్కరూ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కెచప్ బిజినెస్ చేసేయచ్చా అంటే చెయ్యొచ్చు, బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ఇందులో కూడా ఒక 100 సర్చ్ చేస్తున్నారు మీరు అంటే ఒక్క కస్టమర్ దొరుకుతారు. సో ఇది మెంటలీ ప్రిపేర్ అవ్వాలి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ విషయంలో. ఎస్పెషల్లీ ఒక్క కస్టమర్ దొరికినా చాలు, మీరు కొన్ని సంవత్సరాల తరబడి ఈ బిజినెస్ అనేది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అనేది చేయొచ్చు, మీరు కోట్లు సంపాదించవచ్చు. కానీ పేషెన్సీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ లెర్నింగ్. సో స్కిల్ లెర్నింగ్ కానివ్వండి, టైం కేటాయించాలి ఇందులో. సో ఇవన్నీ మీరు చేసుకోగలను, నేను ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కెచప్ది అంటే కూడా సంప్రదించవచ్చు. యూ కెన్ డూ ద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ టూ. సో మేడం, ఎవరికైనా కూడా బిజినెస్ ఐడియా పరంగా కావచ్చు, లేదు వాళ్ళు చేస్తున్న బిజినెస్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రిలేటెడ్గా క్వశ్చన్స్ ఉన్నా దానికి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు, మార్కెటింగ్ పరంగా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? డెఫినెట్లీ సిరి గారు, ఇప్పటి వరకు ఒక అపోహ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అంటే నాకు అసలు ఎటువంటి నాలెడ్జ్ లేదు. సో అసలు నా ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేయగలనా, సో నేను అసలు ఏ ప్రోడక్ట్ తయారు చేయట్లేదు అయినా నేను ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చెయ్యొచ్చా? సో వీటన్నిటికీ ఒకటే సమాధానం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ యూ, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. సో ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి సిరి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.